చాగంటి కోటేశ్వరరావు గారు అంటే తెలియని తెలుగువారు ఉండరు. ఎందుకంటే వారు మాట్లాడే విధానం, భాషలో స్వచ్ఛత, ఆయన గారు చెప్పే విషయం మనకే కాదు హేతువాదుల్ని, పరమ నాస్తికుల్ని కూడా ఆకట్టుకుంటాయి. అది ఆయన గారి గొప్పతనం. మహానుభావుడు. ఆయన ప్రసంగాలకు ఏ విధమైన ప్రచారాలు అక్కర్లేదు. ఇక్కడ మరొక గమ్మతైన ప్రచారం గురించి చెప్పుకుందాం. దీనిని సరదాగా తీసుకుంటామా. ఆ మధ్యన రిలీజ్ అయిన ఒక సినిమాలో పాట ఏంటది, కుర్చీ మడతబెట్టి అనే పాట. ఆ పాటకు చిన్న పెద్ద తేడా లేకుండా యూట్యూబ్ లో షార్ట్స్ గా తెగ గంతులేస్తున్నారు. ఏదో స్కూల్ పిల్లలు, కాలేజీ కురకారు, మరీ ముఖ్యంగా ఆడపిల్లలు ఎగిరి గంతులేశారనుకోండి, చూడడానికి ముచ్చటగా ఉంటుంది. కానీ కొన్ని చోట్ల పెద్ద వయసు వాళ్ళు, అంటే 40-45 ఏళ్ల వాళ్ళు కూడా కుర్చీ మడతబెట్టి ఆ హూ అని ఎగురుతుంటారు. చూడటానికి వికారంగా ఎబ్బెట్టుగా ఉంటుంది కదా. కానీ అలా చిందులేసే వాళ్లకు కూడా కావాల్సిన ప్రచారమే. ఇప్పుడు అసలు విషయానికి వద్దాం. ఆంగ్లేయులను పంపించడానికి గాంధీ మహాత్ముడు సత్యాగ్రహం పేరుతో ఆయన కడుపు మార్చుకున్నాడు. కానీ ఏ రోజు తెల్లోడి మీద కోపం ప్రదర్శించాల. సాధారణంగా వ్యవస్థల మీద మనకు కోపం వచ్చినా, ఉసుగు పుట్టినా నిరసన వ్యక్తం చేస్తాం, లేదా దిష్టి బొమ్మలు తగలేస్తాం. నిజానికి దిష్టి బొమ్మలు కాల్చడం కూడా నేరమే, నిషేధం. కానీ మన ముఖ్యమంత్రి గారు కొత్త చరిత్రను రాయాలనుకుంటున్నారు. స్కూల్లో అల్లరి చేసే పిల్లోడిని మాస్టర్ కొట్టాడనుకోండి, ఆ పిల్లోడు ఏం చేస్తాడో తెలుసా, పుస్తకంలో మాస్టర్ బొమ్మ గీసి ఆ బొమ్మను తిడుతూ కొడతా వాడి కసిని తీర్చుకుంటాడు. వాడికున్న ఈ బలహీనతను నియంత్రించకపోతే భవిష్యత్తులో వాడు ఒక పెద్ద సైకోగా మారిపోతాడు. సేమ్ ఇలాంటి పనిలే మన ముఖ్యమంత్రి గారు చేస్తున్నట్లుంది. మన మధ్యన జగన్ గారి సభలో ప్రతిపక్ష నాయకుల కార్టూన్ బొమ్మలు పెట్టించి ఆ బొమ్మలను అక్కడికి వచ్చిన కొద్దిమంది జనాల చేత కొట్టించి మరీ తనకున్న మానసిక వికారాన్ని చూపెట్టారు. ఇంకొక చండాలమైన ప్రచారం ఏమిటో తెలుసా, స్కూల్ గదుల్లోకి ప్రతిపక్ష నాయకులు అదేనండి కార్టూన్ బొమ్మలు ప్రవేశించి అక్కడున్న పిల్లల బుక్స్, ట్యాబులు, పిల్లలు తినే ఆహారాన్ని కాళ్ళతో తంతు పిల్లల్ని భయభ్రాంతులకు గురి చేస్తున్నట్లుండే వీడియోని తయారు చేయించి ప్రచారాలకు వాడుకోవటం. అసలు ఆ మధ్యన స్కూల్ పిల్లల సభలో ప్రతిపక్ష నాయకుల గురించి, వాళ్ళ ఇంటి ఆడువారి గురించి, పెళ్ళాలు పెళ్లిళ్ళు అని మాట్లాడితేనే కదా పెద్ద పెట్టున నిరసన వ్యక్తం చేశారు. అయినా మనిషిలో ఏ మార్పు రాకపోగా ఈ అరాచక ప్రచారం ఏమిటో. అందుకే అంటారు, మరి ఏమంటారు మీరే కామెంట్లో రాయండి. దయచేసి ఛానల్ ని కొద్దిగా సబ్స్క్రైబ్ చేయండి అబ్బా ప్లీజ్.